నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్ సాయి శర్మ దత్తానంద గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అమ్మ. అయితే మనం హోరాల గురించి చెప్తున్నారు. మీరు ఒక సిరీస్గా చక్కగా హోరాల గురించి ఏ ఏ సమయంలో వస్తుంది, ఏ ఏ పనులు చేస్తే ఆ టైంలో మనకు కలిసి వస్తుంది అనేది చెప్తున్నారు. దానిలో భాగంగా గురుహోర. గురుహోర అనేది ఏ రోజు ఏ సమయంలో వస్తుంది, ఏ పనులు చేస్తే మనకి దానివల్ల కలిసి వస్తుంది అనేది చెప్తారా? శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. చాలా మంచి ప్రశ్న అండి. చాలామందికి జాతకంలో మనం చూసుకుంటే కనుక కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది, జాతక చక్రం ఉంటుంది. జాతక చక్రంలో ఈ మహర్దశ, అంతర్దశ ఇలా ఉంటాయమ్మా. కొంతమందికి అసలు జాతక చక్రం ఉండదు కాబట్టి, అంటే డేట్ ఆఫ్ బర్త్ లేదు. వీళ్ళిద్దరికీ ఉపయోగపడే విషయం ఏంటంటే, మనకి గురువు దేని కారకుడయ్యా అంటే జ్ఞానకారకుడు. మంచి తెలివితేటలు ఉండాలన్నా, మంచి మార్గంలో నడవాలన్నా, మంచి ఆరోగ్యంగా ఉండాలన్నా మన జాతకం మొత్తం పరిశీలించినప్పుడు గురుబలం ఉందా లేదా అని చెప్పి ఆలోచిస్తారు. చాలా మంది గురుబలం ఉందని చెప్తారు. గురుబలం ఉంటే మిగతా గ్రహం కన్నా గురుబలం చాలా ముఖ్యం. అదే గురుబలం లేకపోతే చాలా ఇబ్బంది కలుగుతుంది. వాక్ అండి, వాక్ అన్నిట్లో కూడా. అది ఆయుష్ కారకుడు కూడా. మనకి లగ్నంలో గురువు ఉంటే ఆయుష్ ఎక్కువ ఉంటుందని అర్థం. నవమంలో గురువు ఉంటే భాగ్యాన్ని ఇస్తాడని. అంటే గురువు ఎక్కడుంటే అక్కడ మంచి స్థితి కలుగుంటుంది. కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్ ఉండదమ్మా, కొంతమంది డేట్ ఆఫ్ బర్త్ ఉన్నా గురువు బాగుండడు. వీళ్ళిద్దరికి ఏ ప్రాబ్లం ఉంటుందంటే, ఎక్కువ శాతం చదువు సంబంధించిన చదువుకున్న చదువుకి ప్రావీణ్యత లేకపోవడం, చదువు అనేది సరైన చదువు రాకపోవడం, ఎంత చదివినా మైండ్కి ఎక్కకపోవడం, ఇలాంటివన్నీ కూడా గురువు కారణం. కాబట్టి మరి గురువారం రోజు మనం చెప్పుకుంటున్నాం హోరా సమయాలు అనుకుంటాం కదమ్మా. అదేవిధంగా గురుహోరా సమయం గురువారం రోజుతో మొదలవుతుంది. ఉదయం 6 గంటలకు మొదలవుతుంది అనమాట. 6 నుంచి 7 వరకు గురుహోరా సమయం. కనుక కొంతమందికి చదువు బాగా రావాలి, చదువులో మేధస్సు ఇంకా పరిపూర్ణమైన పక్వత చెందాలి అంటే, అది బాగా ఉండాలి చదువు అనేది అనుకుంటే కనుక, విద్యార్థులైనా లేదంటే మంచి ప్రమోషన్ రావాలన్నా, ప్రభుత్వ ఉద్యోగ పరంగా అనుకూలంగా ఉండాలన్నా, ఉదయం 6 నుంచి 7 వరకు వచ్చే గురుహోరా సమయంలో గురు కవచం చదువుకుంటే మంచి ఫలితం వస్తుందన్నమాట. అంటే గురు కవచం ఏమండి, నేను గురు కవచం చదువుకోగలనండి అనుకుంటే చదువుకో, సంస్కృతంలో ఉంటుంది కనుకమ్మా. అదే గురు కవచం చదవలేనండి అన్నప్పుడు ఏంటంటే, గురువారం రోజు పొద్దున 6కి గురు అంటే దత్తాత్రేయ స్వామి, దత్తాత్రేయ దేవాలయం ఉంటుంది కదా, దత్తాత్రేయ స్వామి దేవాలయం కానీ, సాయిబాబా గుడి కానీ, ఇలాంటి దేవాలయంకి వెళ్ళి ప్రదక్షిణాలు చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఆ హోరా సమయంలో చేస్తే మంచి ఫలితం ఉంటుంది. అన్నిట్లో కూడా మంచి స్థితి కలుగుతుంది అనమాట. అదే విధంగా గురువారం చెప్పాం. గురువారం రోజు సాయంత్రం పూట, అంటే కొంతమందికి పొద్దున పూట ఆఫీస్ ఉందనో లేదంటే చదువు అనో ఏదో ప్రాబ్లమ్స్ వల్ల కుదరకపోతే సాయంత్రం 6 నుంచి 7 వరకు కూడా గురుహోరా సమయం వస్తుంది కనుక, ఆ సమయంలో ఎంత మంచిగా గురువుని ధ్యానిస్తే అంత మంచి ఫలితం వస్తుంది. అంటే దత్త చరిత్ర చదువుకోవడం, గురు ధ్యానం, అధ్యాయం, గురు దత్తాత్రేయ స్వామి గురు చరిత్ర ఆ రోజుకు ఒక అధ్యాయం మొదలు పెట్టుకొని ఆ రోజు నుంచి ప్రతిరోజు అవకాశం బట్టి చదువుకుంటుంటే చాలా మంచి ఫలితం ఉంటుంది. కొంతమంది దంపతుల మధ్య సఖ్యత లేకపోతే అవకాశం, అంటే ఎక్కువ శాతం ఎందుకు గొడవలు అవుతాయంటే అమ్మా, ఈగో ప్రాబ్లమ్స్ అది ఫస్ట్ ఉంటాయి, అది వేరే విషయం. జాతకంలో చూసుకుంటే గురు శుక్ర కలయిక, ఇద్దరు వ్యక్తులు పెళ్లి చేసుకుంటే గొడవలు అయ్యే అవకాశం ఉంటుంది. కనుక ఇద్దరికి సఖ్యత ఉండటానికి, ప్రేమ ఆప్యాయత పెరగటానికి, అండర్స్టాండింగ్ బాగుండటానికి గురుహోరా సమయంలో గురు కవచం చదువుకోవడం, ఉదయం కానీ సాయంత్రం కానీ ఏ పూట అయినా సరే దంపతుల మధ్య అండర్స్టాండింగ్ బాగుండటానికి బాగా పనికొస్తుంది అనమాట. గురు చరిత్ర లేదంటే గురు కవచం. గురు చరిత్ర ఏమో మామూలుగా దత్తాత్రేయ స్వామి చరిత్ర, గురు కవచం అంటే ఏమో గ్రహానికి సంబంధించిన అధిష్టాన దేవత కాబట్టి కవచం గూగుల్లో కొడితే వస్తుంది. ఖచ్చితంగా చదువుకోవడం వల్ల అత్యద్భుతంగా పనిచేస్తుందమ్మా. విద్యాపరంగా, వ్యాపారపరంగా, ఆరోగ్యపరంగా. ఇప్పుడు కొంతమంది ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఎంసీఏ చేసి లేదంటే ఎంబీబీఎస్ అంత స్థాయిలో చేసి తక్కువ స్థితిలో ఆర్ఎంపీ డాక్టర్ పెట్టుకున్నట్టుగా తక్కువ స్థితిలో కనుక చేస్తూ ఉంటే వాళ్ళకి మంచి స్థితి కలగటానికి కూడా ఇది పనిచేస్తుంది. ఉద్యోగం వాళ్ళకి అందరికీ ఇది ఉపయోగపడుతుంది కనుక గురుహోరా సమయం గురు కవచం మంచిది. అదేవిధంగా గురువారం రోజు కొంతమంది తెలిసి కానీ తెలియక కానీ
కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటారమ్మా. ఏంటి అంటే ఆ పొరపాటు? చెడు ఆలోచనలు ఉండటం కానీ చెడు సంబంధించింది ఏదైనా సరే అది పనికిరాదనమాట. ఎందుకంటే గురువారం ఎక్కువ శాతం దైవానికి సంబంధించిన వారం కనుక దైత్య పోలికలు ఉండటం వల్ల అశుద్ధమైన ఫలితాలు వస్తూ ఉంటాయి. అశుద్ధం అంటే ఏంటి? చెడు. అది శుద్ధము అంటే మంచిది, అశుద్ధము అంటే పనికిరానివి. ఆ పనికిరాని ఆలోచనలు ఉండటం వల్ల చెడు ఫలితాలు వస్తూ ఉంటుంది. కనుక గురు కవచం చదువుకోవాలి, దత్తాత్రేయ స్వామి స్తోత్రం చదువుకోవాలి, అన్నిట్లో కూడా మంచి స్థితి కలుగుతుంది. రైట్. గురుహోరా సమయం అంటే పిల్లలకి చదువు విషయంగా మీరు ఇప్పుడు చెప్పారు. నిజంగానే ఇప్పుడు చాలామంది పిల్లలు మొబైల్స్ వల్ల కానివ్వండి, లేకపోతే వేరే వేరే కారణాల వల్ల జ్ఞాపక శక్తి తగ్గుతుంది, చదువు మీద కాన్సన్ట్రేషన్ కుదరట్లేదు. సో కానీ చెప్పిన మాట వాళ్ళకి అర్థం కాదు ఈ వయసు అనేది, ముఖ్యంగా టీనేజర్స్ని చూసుకుంటే. అటువంటి వాళ్ళకి ఏమన్నా రెమెడీ చెప్తారా మీరు? గురువారం రోజే ప్రత్యేకించి ఇందాక అనుకున్నాం కదమ్మా, దత్త చరిత్ర కానీ గురు అధ్యాయం కానీ ఇవన్నీ చేసి సాయిబాబా గుడి కానీ దత్తాత్రేయ స్వామి గుడి కానీ శనగలు స్వామివారికి నైవేద్యం సమర్పిస్తే కనుక, అంటే గురువుకి సంబంధించిన ప్రీతికరమైన ద్రవ్యము మనం ఎంత దానం చేస్తే అంత మంచి ఫలితం వస్తుందన్నమాట. భగవంతుడు ఏం కోరుకుంటాడంటే అమ్మా, అభిషేకం చేసామనుకోండి, సహజంగా ఇంట్లో ఏదన్నా వ్రతం చేసాం, వ్రతం చేసినప్పుడు ఎందుకు అన్నదానం చేయాలి అంటే, వ్రతం చేసినప్పుడు స్వామివారి యొక్క పేరుతో వ్రతం